నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఛత్తీస్గఢ్ ఈ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది మావోయిస్టుల అడ్డా. సుక్మా జిల్లా లేదా ఆబుజ్మడ్ అడవి ఇలాంటి ప్రాంతాలలో ఛత్తీస్గఢ్లోని చాలా జిల్లాల్లో ఆ అడవుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసుకుని మావోయిస్టులు పోలీసుల మీద దాడి చేస్తూ ఉంటారు, వాళ్ళ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి ప్రమాదకరమైన ఆ రిస్కీ జోన్లోకి నేడు పర్యటించనున్నారు మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దానికి సంబంధించిన వార్త ఏంటో చూద్దాం. హిడ్మా ఇంటికి హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టుల ఇలాకా పువర్తిలో నేడు పర్యటించే అవకాశం. అగ్రనేత మడావి హిడ్మా సొంత ఊరు పువర్తి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాల ఆధీనంలోకి వచ్చిన గ్రామం. నిరంతరం దాడులు ప్రతి దాడులతో అట్టుడికే ప్రాంతం. మావోయిస్ట్ పార్టీకి గుండెకాయ వంటి దక్షిణ్ బస్తర్ ఏరియాలో ఆ పార్టీ కీలక నేత హిడ్మా స్వగ్రామంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటన చేయనున్నారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఆదివారం అంటే ఈ నెల 15వ తారీఖు ఆయన హిడ్మా స్వగ్రామం పువర్తికి వెళ్తున్నట్టు సమాచారం అందింది. మావోయిస్టులకు గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిఆర్పిఎఫ్, డిఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బస్తర్ ఫైటర్స్ తదితర దళాల్లో ఆత్మస్థైర్యం నింపడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ పర్యటనలో భాగంగా హిడ్మా తల్లి, ఈ మావోయిస్టు కీలక నేత హిడ్మా తల్లితో పాటు ఇతర స్థానికులతో కూడా అమిత్ షా చర్చించనున్నారు, మాట్లాడనున్నారని కూడా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే దీన్ని అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. ఛత్తీస్గఢ్ జిల్లా కేంద్రమైన సుక్మా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉండే మడావి హిడ్మా స్వగ్రామం పువర్తి ఉంది. మురియా ఆదివాసీ తెగకు చెందిన ఈ హిడ్మా 2001వ సంవత్సరంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బెటాలియన్ 1 కమాండర్గా ఎదిగారు. పూర్తి అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న పువర్తిలో ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 10 ఏళ్ల ప్రయత్నం తర్వాత అంటే 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ మావోయిస్టులు నక్సలేట్ల ఏరివేత ప్రక్రియ మొదలుపెట్టి దాదాపు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రస్తుతం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ ప్రాంతం భద్రతా దళాలు పువర్తికి చేరుకొని క్యాంప్ ఏర్పాటు చేయగలిగాయి, వారి ఆధీనంలోకి తెచ్చుకోగలిగాయి. దీంతోపాటు దండకారణ్యంలో మావోయిస్టుల కీలక కేంద్రాలైన కొండపల్లి, జీడిపల్లిలోనూ క్యాంపులు ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. ప్రతిగా అంటే దానికి బదులుగా మావోయిస్టులు కూడా ఈ క్యాంపులపై తరచూ దాడులు చేస్తున్నారు. ఇటీవల జీడిపల్లి క్యాంపుపై 15 రోజుల వ్యవధిలో 2 సార్లు చేసిన దాడులకు హిడ్మా నేతృత్వం వహించినట్టుగా ప్రచారం జరిగింది. ఇలాంటి చోట కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించడం అనేది చాలా ఉత్కంఠ నెలకొన్నది. ఈ మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఫోటో ఇక్కడ ఉంది చూడండి. ఈ హిడ్మా చాలా కీలక మావోయిస్టు నేతగా ఉన్నారు. ఈయన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి నంబర్ 1 అగ్రనేతగా కమాండర్గా కూడా ఎదిగారని చెప్తున్నారు. 2014 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కావచ్చు, ఈ మిగతా భద్రతా దళాలు కావచ్చు, అవి చేసిన ప్రయత్నంలో భాగంగా 10 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగింది, ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోగలిగింది. ఇటువంటి ఒక రిస్కీ జోన్లోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించడం అనేది కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.